మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్తీ మద్యం తాగి అక్కడ చనిపోయారని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది. కానీ వాస్తవం ఏంటి అనేది ఈ షేక్ చిన్నమస్తాన్ గారి సతీమణి భార్యని అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది ఏంటి? మీ వారికి అసలు మందు అలవాటు ఉందా లేకపోతే? అలవాటు ఉంది, తాగుతున్నాడు అండి, ఎప్పుడు తాగుతాడు. ఈ మధ్య ఆ రోజు అన్నం తినకుండా తెల్లారే మళ్ళీ పోయాడు, పనికి పోయి వచ్చాడు. కరువు పని పోయి వచ్చి అట్నే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఎమ్మటే పోయాడంట. మళ్ళీ వెళ్ళాడు. కొత్తళ్ళే వచ్చినాక అన్నం తింటాడు అనుకుంటే మేమే పొలం వెళ్ళాం. ఇంటికాడ నుండి ఏం చేయాలని నేను పొలం వెళ్ళా. పొలం వెళ్ళిపోయినాక 4 కాడ నుంచి ఫోన్లు వస్తున్నారు. ఏందయ్యా నువ్వు చెప్పు అంటే, లేదులే ప్రాణం బాగలేదు బాబాయ్, పోదారా అన్నాడు. ఇక్కడికి వచ్చినాక ఆటోలో కూర్చున్నాక బాబాయ్ చనిపోయాడు పోయినావా అన్నాడు. మీ మేనల్లుడు మస్తాన్ గారు కూడా చెప్పారు, ఆయన కొద్దిగా బాగా ఎక్కువగా తాగుతారండి, తాగే అలవాటు ఎక్కువగా ఉందన్నారు. నిజమైన వాస్తవం అనేది? జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాగా తాగుతూనే ఉంటాడు, 20 సంవత్సరాలు తాగుతూ. అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈ అమ్మకాల వల్ల లేకపోతే ఇప్పుడు ఏదో మందు తాగడం వల్ల ఆయన చనిపోలా? అవునా? ఇప్పుడు తాగుతూనే ఉంటాడు గానీ ఎక్కువ తాగినా వారం తాగుతాడు, వారం అన్నం తింటాడు. మళ్ళీ చనిపోయేటప్పుడు అయితే 2 రోజుల ముందు ఆదివారం వచ్చింది, మాసం తెచ్చుకున్నాడు. అన్నం కూర ఉండే వేసిన ఏం చేశాడంటే మంచి మీద కూర్చున్నాడు. అన్నం వేసి ఇచ్చా, ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకుని తిన్నాడు. తిన్నాక అన్నం కింద పడింది జారి. నేను అంత కూర అంత అన్నం పోయింది కదా, తినకుండా పనుకున్నా అంటే ఎక్కువైంది ఏమోలే నేను సో మొత్తం మీద అయితే ఆయన కొద్దిగా హెవీగా డ్రింక్ చేస్తారు. ఆ డ్రింక్ చేసిన కారణం, దానికి తోడు ఎక్కువ అన్నం తినకపోవడం, అంతకు ముందు 2 రోజుల నుంచి ఏమి తినకపోవడం వల్ల కూడా ఈయన చనిపోవడానికి ఒక కారణం. అవునమ్మా? సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, మీరు చెప్పిన దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కల్తీ మద్యం అమ్మకాల వల్ల లేదా కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయారని మీరు ఏదైతే చెప్పారో, ఆ చిన్నమస్తాన్ గారి భార్య సతీమణి ఆవిడే చెప్తుంది. అంటే 2 రోజుల వరకు భోజనం చేయలేదు ఆయన, కొద్దిగా హెవీగా డ్రింక్ చేస్తారు, పనికి వెళ్ళడం, తెచ్చుకున్న డబ్బుని మళ్ళీ తీసుకెళ్లి ఆ మందు తాగడమే ఆయన చేసే పని. దానివల్ల ఈ రోజున ఆవిడ కూడా కూలి పనికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తుంది. అంతే తప్ప ప్రభుత్వాలకు సంబంధించి ఏదో లేకపోతే ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నాలు మాత్రం మానకూడదు దయచేసి. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఈ లియో న్యూస్ ముందే ఉంటుంది అనేది తెలుసుకోండి. షేక్ చిన్నమస్తాన్ అనే ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మిన అమ్మకాలే మద్యం, కల్తీ మద్యం వల్లే చనిపోయారని చెప్పి అంటున్నారు. అసలు ఆయన ఎప్పుడు చనిపోయారు ఏంటి, అసలు దేని వల్ల చనిపోయారు? ఫస్ట్ నుంచి ఉందండి ఆయనకి. ఆ రోజు ఎండాకాలంలో బాగా మందు తాగి ఎక్కువైపోయి చెట్టు కింద పడుకొని గొంతండి చనిపోయాడు. అది ఎప్పటి నుంచో ఉందా ఆయనకి అలవాటు? అంటే కొంచెం ఎక్కువగా తాగుతుంటారా? ఎక్కువ తాగాడు ఆ రోజు. ఓకే, అసలు మామూలుగా ఫస్ట్ నుంచి కూడా ఫుల్ డ్రింకర్. ఏం చేస్తారండి ఆయన? పొలం పని చేస్తాడు. పొలం పని చేస్తుంటారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగడం వల్ల చనిపోవడం అనేది కాదు. సో ఏమైనా పార్టీలో ఏమైనా తిరుగుతుంటాడా? అంటే ఏమైనా వైసీపీ కానీ లేకపోతే టీడీపీ అని కానీ? తిరగడండి, మామూలు పొలం పని చేస్తుంటాడు. పొలం పని లేనప్పుడు రిక్షా దొక్కుతూ ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? ఎంత వయసు అండి ఆయనకి? ఆయనకుంటే 60. చనిపోయేటప్పటికి ఒక 60 ఏళ్ళ వయసు ఉంది. కేవలం మందు అలవాటు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన తాగి చనిపోయాడు, అంతే కదా? మీకేమవుతారన్నా ఆయన? మేనమామ అవుతాడు. మేనమామ గారు.